factors, concept of factorism, or we can also call it as factors or divisors. Factors and divisors and rendu okatenam. We can say that factors or divisors. Factors and divisors anna sare okate. Telugulo కారణాంకాలు అని అంటాము. సో అంటే ఏంటి అసలు ఫ్యాక్టర్స్ ఆర్ డివైజెస్? ఆల్రెడీ మనం ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ వన్ నెంబర్ లైక్ 24 అనే నెంబర్ ఉంది. సో 24 సపోజ్ ఇఫ్ ఐ రైట్ ద ఫ్యాక్టర్స్ ఫర్ 24 అంటే 24 అనే నెంబర్ కారణాంకాలు రాస్తే 24, వాట్ ఆర్ దోస్ ఫ్యాక్టర్స్? ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదమ్మా, మనకి ఇచ్చిన నెంబర్ని ఏ నెంబర్తో అయితే పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతాయో ఆ నెంబర్స్ని ఫ్యాక్టర్స్ అంటారు. ద గివెన్ నెంబర్ must be divisible by different numbers. Those numbers are called factors. So 24 is divisible by which numbers? Perfectly divisible by which number? 24 అనే నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుంది? 24 divisible by 1, 2, 3, 4, 6, 8, 12, 24. So all these numbers are perfectly dividing these numbers. ఈ 24 అనే నెంబర్ని ఈ నెంబర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తారు. సో వీటిని మనం ఏమంటామమ్మా? డివైజర్స్ అని అంటాం. సో ఈ నెంబర్స్ మనం ఏమంటాం? డివైజర్స్ ఆర్ ఫ్యాక్టర్స్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు క్వశ్చన్లో ఫ్యాక్టర్స్ అని వర్డ్ ఇస్తాడు, కొన్నిసార్లు డివైజర్స్ అని అడుగుతాడు. ఫ్యాక్టర్స్ అన్నా డివైజర్స్ అన్నా ఒకటే. ఒక పర్టికులర్ నెంబర్ ఏ నెంబర్స్తో అయితే పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుందో డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్స్ మనం ఫ్యాక్టర్స్ ఆర్ డివైజర్స్ అనేసి అడుగుతాం. సో మెనీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు దిస్ వన్, ఫ్యాక్టర్స్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అగైన్. సో దీంట్లో ఎందుకంటే మనకు మినిమం 10 డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో అప్లికేషన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ విత్ అప్లికేషన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్తో సహా. సో అందుకు మనం ఈ టాపిక్ అన్నది చాలా కేర్ఫుల్గా వినాలి. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడంటే హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ ఏ నెంబర్స్ అనేది ఇస్తాడు, లేకపోతే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, ఇన్ హౌ మెనీ వేస్ వీ కెన్ రైట్ ఏ నెంబర్ యాజ్ అ ప్రొడక్ట్ ఆఫ్ డిఫరెంట్ నెంబర్స్. అలా మనకి నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, అలాగే నెంబర్ ఆఫ్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్, ఇలా మనకి డిఫరెంట్గా అడుగుతాడు. ఈవెన్ ఫ్యాక్టర్స్, ఎన్ని ఆడ్ ఫ్యాక్టర్స్. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఫ్యాక్టర్స్ రిలేటెడ్గా. సో అయితే మనకి 24 ఈజ్ అ సింపుల్ నెంబర్, సో వీ కెన్ ఏబుల్ టు రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ అన్నమాట. 24 ఈ నెంబర్తో డివైడ్ అవుతుందని మనం రాసుకుంటాం. అదే నేను ఒక 240 లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 2400 అనే నెంబర్ ఇచ్చాను. 2004, వాట్ హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ 2400? ఇస్ ఇట్ పాసిబుల్ టు రైట్ ఆల్ ద నెంబర్స్? రాసుకోవచ్చు, కాకపోతే ఎగ్జామ్లో అంత టైం ఉండదు. ఓకే, ఎగ్జామ్ మొత్తం దానికే సరిపోతుంది అనమాట. అయినా రైట్ ఆన్సర్ వస్తుందని చెప్పలేము. మన పెద్ద క్యాలిక్యులేషన్ వస్తే అక్కడే పేపర్ వేసేసి మరీ వచ్చేస్తాం, అంతేనా కదా? సో కాబట్టి ఏంటంటే మనం ఎగ్జాక్ట్గా అయితే మనం ఫాస్ట్గా చేయడానికి అయితే ఈ మెథడ్ని అయితే మనం యూజ్ చేయం. వీ కాంట్ రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ సో దట్ దెన్ వీ డిసైడ్ దట్ హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఏ ప్రాబ్లమ్నైనా మనం ఎలా చేయాలి, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ అనేసి. అయితే మీకు ఇక్కడే ఇనీషియల్గానే ఒక పాయింట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎనీ క్వశ్చన్ రిలేటెడ్ టు ద ఫ్యాక్టర్స్ ఆర్ డివైజెస్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే, ద ఫస్ట్ ఇమీడియట్ థింగ్ యూ డూ ఫర్ ఎనీ ప్రాబ్లమ్, ఎనీ నెంబర్, దేనికైనా మీరు ఫస్ట్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్గా ఏం చేయాలంటే, సో ఇమీడియట్గా చెప్తున్నాను. సో రైట్ ద గివెన్ నంబర్ as a product of prime number, మీకు ఫ్యాక్టర్స్ ఆర్ డివైజెస్ అనే వర్డ్ కనిపించి దాని అప్లికేషన్ రిలేటెడ్గా ఏ ప్రాబ్లం అడిగినా, దీంట్లో 10-12 డిఫరెంట్ మోడల్స్ ఉంటాయేమో. సో వీటిలో ఏ ప్రాబ్లం అడిగినా సరే మనం ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే రైట్ ద గివెన్ నెంబర్ యాజ్ అ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్. అందుకే మీరు హెడ్డింగ్ పెట్టుకున్న దగ్గరే ఇది వెంటనే రాసుకుంటున్నాం. రైట్ ద గివెన్ నెంబర్ యాజ్ అ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్. అంటే ఇచ్చిన సంఖ్యను ఏంటంటే ప్రధాన సంఖ్య లబ్ధంగా మనం రాయడం అనేది ఫస్ట్ స్టెప్గా మనం చేసుకోవాలి. ఏ ప్రాబ్లం ఫ్యాక్టర్స్ రిలేటెడ్గా ఇచ్చినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ యూ దట్ హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ ద నెంబర్ 24 అనే నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయని అడిగాను. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ ద నెంబర్ 24 ఆర్ హౌ మెనీ డివైజెస్ ఆర్ దేర్ ఫర్ ద 24? అఫ్ కోర్స్ వితౌట్ రైటింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్. ఎనీవే, నేను రాయకుండా ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలని చెప్పానమ్మా, 24 అనే నెంబర్ని మనం ఏం చేయాలమ్మా, ప్రొడక్ట్గా రాసుకోవాలి. సరే, ఇప్పుడు మనకి ప్రీవియస్ కేసులో మనం మ్యాక్సిమం పవర్ చేసేటప్పుడు ఏంటంటే ఓకే, దట్స్ ఓకే, మనకి ఏంటంటే చిన్న నెంబర్స్ కాబట్టి ఏదో ఒక టేబుల్లో మనం తీసుకొని ఆ నెంబర్స్ని బ్రేక్ చేసుకున్నాము. ఇక్కడ కూడా అలా రాయొచ్చు, బట్ దానికన్నా ముందు ఓకే. సో ఏ ప్రాబ్లంకైనా సరే ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్గా ఎలా రాయొచ్చు?
ఒకటి ఏంటంటే ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ టేబుల్స్ యూ కెన్ బ్రేక్ ద నెంబర్స్, అది మనకి ఈజియెస్ట్ వే, ఒక స్టెప్లో అయిపోతుంది. లేదు మన ఎలా అయినా సరే ఫైండ్ అవుట్ చేయాలి, ఆ మెథడ్ మనకి రాలేదు, ఒకవేళ ఐడియా రాలేదు అనేసి అనుకుంటే దెన్ దెర్ ఈస్ అనదర్ మెథడ్, బ్రేకింగ్ ఇంటూ ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఐ రైట్ హియర్, సో ఐ టేక్ ద నెంబర్ 4 హియర్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఏం రాస్తున్నాం, మన ఇంటెన్షన్ ఏంటమ్మా, ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్గా రాస్తున్నాం. సో కాబట్టి ఈ ఇచ్చిన ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని ఒక పర్టికులర్ ప్రైమ్ నెంబర్, మీకు నచ్చిన ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేయండి. నెంబర్ ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ పర్ఫెక్ట్ గా డివిజిబుల్ అవ్వాలి, అంటే ఏంటి, రిమైండర్ 0 రావాలన్నమాట. 20 డివైడ్ చేస్తే, ఏ ప్రైమ్ నెంబర్ తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది, అది ఎంత పెద్దదైనా పర్లేదు, చిన్నదైనా పర్లేదు, ప్రైమ్ నెంబర్స్ తో మాత్రమే డివైడ్ చేయాలి. ఎందుకు ప్రైమ్ నెంబర్స్ తో డివైడ్ చేయాలి, మనం రాస్తుంది ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్ గా కాబట్టి. సో 24 చెప్పండి అమ్మా, 24 ఏమొస్తుంది, either you can take that 2 తో డివైడ్ అవుతుంది, 3 తో డివైడ్ అవుతుంది, ఈ రెండు నెంబర్స్ లో ఏం తీసుకున్నా పర్లేదు. సో 2 12 అయితే ఇక్కడ మాత్రం నెంబర్ ఖచ్చితంగా రిమైండర్ 0 వచ్చినంత, రిమైండర్ 0 వచ్చే నెంబర్స్ మాత్రమే మనం డివిజిబుల్ అయ్యే నెంబర్స్ మాత్రమే తీసుకుంటాం. 24 డివైడ్ విత్ 2, 2 12. నెక్స్ట్ అగైన్, సో దిస్ 12 అనే నెంబర్ ఏ ప్రైమ్ నెంబర్ తో డివైడ్ అవుతుందమ్మా, 2 తో. ఏదైనా మీరు 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదమ్మా, ఫైనల్ గా ఆన్సర్ ఒకటే వస్తుంది. 6 అనే నెంబర్ 3 గా రాదు, అంటే 24 అనే నెంబర్ ని ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్ గా ఎలా రాస్తాం, 2 into 2 into 2 into 3 అంటే ఏమొస్తుందమ్మా, 2 cube into 3. 24 అనే నెంబర్ని ఎలా వస్తుంది, ఏ ప్రాబ్లంలో అయినా సరే ఫ్యాక్టర్స్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం తీసుకున్నా సరే ఫస్ట్ ఇమీడియట్ గా థింగ్ మనం ఏం చేయాలి, ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్ గా తీసుకోవాలి. అది ఎలా రాయాలి అనేసి అంటే డిఫరెంట్ వేస్. మనం టేబుల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాం అనుకోండి మీకు చెప్పినట్టుగా, సో ఇమీడియట్ గా ఏదో ఒక నెంబర్ గా బ్రేక్ చేసేస్తాం, విత్ ఇన్ 1 second or 2 seconds లో మనం రాసేవచ్చు. లేదు అది కష్టంగా ఉందనుకుంటే దిస్ ఇస్ అ స్టాండర్డ్ మెథడ్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్, ఎనీ నెంబర్ ఫర్ ఎనీ గివెన్ నెంబర్ యూ కెన్ బ్రేక్ ఇట్ ఇంటూ ప్రైమ్ నెంబర్స్ లైక్ దిస్. అంటే మనకి ఏమొచ్చిందమ్మా, 2 cube into 3. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా రాయొచ్చు అంటే యాక్చువల్గా 2 power 4 and 3 వచ్చింది కదమ్మా, అంటే దాని మీనింగ్ ఏంటంటే 2 power 4 లో మనకి ఏ నెంబర్స్ వస్తాయంటే ద డివైజర్స్ ఆర్ 2 power 4 and 2 cube కదా, 2 cube నెంబర్. 2 cube అంటే ఏ ఫ్యాక్టర్స్ వస్తాయి, అసలు ఫస్ట్ 2 cube అనే నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది, 1 తో డివైడ్ అవుతుంది, అంటే 2 power అంతేనా కదమ్మా. 2 cube అంటే 8, 8 అనే నెంబర్ దేంతో డివైడ్ అవుతుందమ్మా, 2 power 0 అంటే 1 తో డివైడ్ అవుతుంది, 1 తో డివైడ్ అవుతుంది. 8 అనే నెంబర్ దేంతో డివైడ్ అవుతుందమ్మా, 1 తో డివైడ్ అవుతుంది, అంటే కెన్ ఐ సే దట్ ఈస్ 2 power 0. 8 అనే నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది, 2 తో డివైడ్ అవుతుంది, సో 2 power 1. నెక్స్ట్ ఏ నెంబర్ తో డివైడ్ చేస్తున్నాం, 2 square అంటే 4 తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 8 తో డివైడ్ అవుతుంది, అంటే 2 cube. అలాగే మీరు 3 power 1, నెక్స్ట్ నెంబర్ ఏంటమ్మా, 3 power 1 అంటే 3 అనే నెంబర్ దేంతో డివైడ్ అవుతుందమ్మా, 3 తో డివైడ్ అవుతుంది, అంటే 1 తో డివైడ్ అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 3 power 0. నెక్స్ట్ నెంబర్ తో డివైడ్ అవుతుందమ్మా, 3 power 1 తో డివైడ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇదంతా ప్రూఫ్ మాత్రమేనమ్మా, ఇదంతా మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ గా కూడా మనం చేయొచ్చు, బట్ అర్థం కావడం కోసం చెప్తున్నాను. ప్రూఫ్ ఏంటి, మీకు చెప్పాను కదా, కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం రాకపోతే, ఎంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం అయినా సరే బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసాం అనుకోండి, ఇప్పుడు మనం ఏ ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేయగలుగుతున్నాం. అందుకే మీకు జస్ట్ బిఫోర్ డైరెక్ట్లీ గివింగ్ దట్ బేసిక్ గా ఇచ్చే బదులు నేను ఫస్ట్ ఏంటంటే కాన్సెప్ట్ చెప్తున్నాను. ఇక్కడ 2 power 8 అంటే 8 కి మనకి ఎన్ని నెంబర్స్, ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయమ్మా, 1 2 3 4 అంటే ఎన్ని వచ్చాయి, 4 వచ్చాయి. 3 power 1 కి ఏమొచ్చాయి, 3 power 0 and 3 power 1 అంటే 2 వచ్చాయి. అంటే ఫైనల్ గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా, ఇక్కడ 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. దిస్ వన్ అండ్ దిస్ వన్ అనేసి కాబట్టి మ్యాథమెటికల్ గా n అంటే ఇంటూ కాబట్టి 4 into 2 అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి, 8 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ మనకి 8 ఫ్యాక్టర్స్ ఎలా వచ్చాయంటే ఈ 2 cube అనే నెంబర్ ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్ గా రాసిన తర్వాత వి టేక్ ద నెంబర్ సెపరేట్లీ. 2 cube ఒక నెంబర్, 3 power 1. 2 cube కి సెపరేట్ గా మనం ఫ్యాక్టర్స్ తీసుకుని, అలాగే 3 power 1 ఫ్యాక్టర్ గా తీసుకుని, ఈ రెండింటికి టుగెదర్ కావాలి కాబట్టి n కాబట్టి ఇంటూ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఇస్ ద థింగ్. బట్ ఎగ్జామ్ లో డైరెక్ట్ గా ఇదంతా రాసుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేసి అడిగాడంటే ఫస్ట్ థింగ్ ఏంటమ్మా, రైట్ ద నెంబర్స్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. మనకి ఏమి ఇచ్చాడు, 2 power 3 ఇంటూ, సో ఎలా రాసుకున్నాం, 24 ని 2 cube ఇంటూ 3 power 1. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇజ్ ఈక్వల్ టు, మనకి పవర్ ఉంది కదమ్మా, ఆ పవర్ కి +1 యాడ్ చేసుకుంటాము. సో ఇక్కడ 3 + 1. ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఐఎమ్ రైటింగ్ ఇట్ సెపరేట్లీ. నెక్స్ట్ టైం నుంచి ఇలా ప్రాబ్లం చూసిన వెంటనే ఆన్సర్ చెప్పొచ్చు. ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్ రాసేసిన వెంటనే ఇమీడియట్లీ యువర్ ఆన్సర్, యూ విల్ గెట్ ద ఆన్సర్. సో 3 + 1 is what, 3 + 1. హియర్ ద నెంబర్ is what, 1. ఏదైతే పవర్స్ ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్ గా రాసిన తర్వాత పవర్స్ ఉంటాయో, పవర్ +1 రాసి అన్నింటినీ కూడా మల్టిప్లై చేయాలి.
యాడ్ +1 టు ఈచ్ పవర్ అండ్ మల్టిప్లై ఆల్ ద నెంబర్. ఇక్కడ మనకి పవర్ ఏముందమ్మా 3, 3 + 1. అలాగే ఇక్కడ మనకి పవర్ ఏముంది 1, 1 + 1. సో 3 + 1 is 4, 1 + 1 is what 2, 4 into 2 is what 8. So it's a direct answer. This is the proof అమ్మా, ఎందుకు మనకి అలా వస్తుందన్న దానికి ప్రూఫ్. డైరెక్ట్ ఆన్సర్ సింపుల్. మనం ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్గా రాస్తాం, పవర్ ఏదైతే ఉందో +1 యాడ్ చేస్తాం, పవర్ ఏదైతే ఉందో +1 యాడ్ చేస్తాం. మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనం డైరెక్ట్గా మనం చేయొచ్చాం +1 యాడ్ చేసి. నెంబర్స్ ఇచ్చాడు 24 అనే నెంబర్ ఇచ్చాడు. ఇదంతా రాయకుండా డైరెక్ట్గా ఎలా చేయొచ్చు, మీకు ఒక నెంబర్ ఐడియా రావాలి. 24 ఏ టేబుల్లో వెళ్తుంది, ఏదో ఒక నెంబర్, ప్రాబ్లం లేదు. 8 3s are 24, రైట్? 8 3s are 24. సో 3 ఎనీవే ఇట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్, 8 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 8 ప్రైమ్ నెంబర్కి ఎలా రాసుకుంటాం? సో దట్ ఈస్ ఇట్, 2 cube into 8. Finding out the number of factors or divisors, which is a very very important one. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాక్టర్స్ దీంట్లో ఈ కాన్సెప్ట్ నుంచే డైరెక్ట్ ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగాడు, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ డివైజెస్. ఓకే, different examples. So first one is, how many factors are there? Find the total number of factors for 120. Find the total number of factors for 120, or find the divisors for number of divisors for 120. Factors anna divisors anna rendu okatena. Factors anna divisors anna rendu okate. So first question is, my first question, find the total number of factors or divisors for 120. 120 అనే నెంబర్ కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్గా రాయాలి ఫస్ట్. సో డైరెక్ట్గా ఎలా చేయొచ్చు అంటే టేబుల్ యూజ్ చేసి, మీరు 120 అనే నెంబర్ యూజ్ చేసిన వెంటనే అంటే నెంబర్ చూసిన వెంటనే ఏ టేబుల్లో వెళ్తుంది. సో ఇన్ విచ్ టేబుల్ ఇట్ గోస్ అండ్ ఇన్ విచ్ టేబుల్ యూ విల్ గెట్ దట్ 120m. అండ్ దట్స్ వై ఐ టోల్డ్ యూ దట్ టేబుల్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత బెటర్గా మనకు వస్తుంది అనేసి. 120 అనే నెంబర్ని చూసిన వెంటనే ఏ నెంబర్ మీకు అంటే ఏ టేబుల్ గుర్తొస్తుంది? 15 into 8. 120 అనే నెంబర్ చూసిన వెంటనే సో విల్ గెట్ ఎన్ ఐడియా దట్ వీ కెన్ బ్రేక్ ద నెంబర్ యాజ్ 15 into 8. 15 8. ఒకవేళ ఐడియా వచ్చింది అనుకోండి, మన ఇంటెన్షన్ ఏంటమ్మా, సో వీ నీడ్ టు రైట్ ద నెంబర్స్ యాజ్ ఎ ప్రొడక్ట్ నెంబర్స్, రైట్? 15 అనేది ఏంటి? ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 15 సింపుల్ నెంబరే కదా, 15 ఎలా రాసుకోవచ్చు ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్గా? 3 into 5, రైట్? దీస్ 2 numbers ఆర్ ప్రైమ్ నెంబర్స్. 8 ఎలా రాసుకోవచ్చు అమ్మా ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్గా? 2 cube. అయిపోయింది కదమ్మా. సో 2 cube అంటే మనకి ఏంటి? 2 cube into 3 into. సో ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, యూ కెన్ రైట్ ఇన్ ఎనీ ఆర్డర్, ఏ ఆర్డర్లో రాసుకున్నా పర్లేదు. ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఇస్ వాట్? 2 cube into 3 into 5. Factors mean that what number of factors mean add +1. మనం ఫైనల్గా ఏం చెప్తామా? add +1 to each power. After writing the given numbers as prime numbers product, add +1 to each power. Here what? First power 3 + 1. I am directly writing the value 1. Next number is what? 1, which means that what? 1 + 1 is 2. Here this number is what? 1 + 1 is 2. 4 2s are 8, 8 2s are 16. So answer is what? 16. Okay, 16. Yes, someone we are 16. 16 is 120 అనే నెంబర్ చూస్తున్నారు. 120 అలా రాలేదు నెంబర్. లెట్స్ సే దట్ సపోజ్ 12 into 10 అనే ఐడియా వచ్చింది 120కి. అందరికీ ఒకే ఐడియా రావాలని రూల్ ఏం లేదు, ఒక్కొక్కరికి ఒక ఐడియా వస్తుంది. సరే 120 అనే నెంబర్ని 12 into 10గా వచ్చింది. సో 12 అనే నెంబర్ని ఎలా రాసుకోవచ్చాము? ఏదైనా సరే మనం ఫైనల్గా రాయాల్సింది ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్గానే రాయాలి. 12 అనే నెంబర్కి ఎలా రాయొచ్చు? 12 అనే 4 3s, రైట్? 4 3s అంటే ఏంటి? 2 square into 3, రైట్? నెక్స్ట్ ఏ నెంబర్ ఉందమ్మా? 10. 10 అనే నెంబర్కి ఏ ఐడియా వస్తుంది? 2 into 5. 2 into 5 కాబట్టి ఇక్కడ 2 square ఉంది, ఇక్కడ 2 అనేసి ఉంది. అప్పుడు ఏమవుతుందమ్మా? 2 cube అవుతుంది. into 3 into 5, రైట్? అర్థమైందమ్మా? 2 square into 2 అంటే ఇక్కడ పవర్స్ బేసెస్ సేమ్ కాబట్టి పవర్స్ ఏం చేస్తామమ్మా? యాడ్ చేస్తాం. సో 2 + 1 అంటే 2 cube into 3 into 5. మీ ఇష్టం, 120 ఐడియా అనేది ఎలా తీసుకున్నా సరే మీకు ఓకే. లేదు అది కూడా కాదు ఇంకేమీ రాలేదనేసి అంటే యూ కెన్ గో ఫర్ ద డివిజన్ మెథడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఇలా వెళ్ళాలంటే ఇలా రాయాలంటే ఏం చెప్పుకున్నామా? సో డివైడ్ విత్ ఎనీ ప్రైమ్ నెంబర్. ఈ నెంబర్, ఈ పర్టికులర్ నెంబర్స్ అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ అయ్యే ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. సో ఇది 2తో డివైడ్ అవుతుంది, 5 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేసుకోవచ్చు. ఏ ప్రైమ్ నెంబర్ అయినా మీరు తీసుకోండి, పర్లేదు. లెట్స్ సే దట్ 2తో డివైడ్ చేసాం అనుకోండి, 2 60s. నెక్స్ట్ అగైన్ ఈ 60 అనే నెంబర్ కంప్లీట్గా 2తో కూడా 2 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ అవుతుంది.
అది కూడా మీ చాయిస్. ఇక్కడ 30 అనే నెంబర్ 3తో అవుతుంది, 2తో అవుతుంది, 5తో అవుతుంది, యువర్ చాయిస్. 215 నెక్స్ట్ దిస్ ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3. సో ఫైనల్గా ఏమొచ్చింది 2 into 2 into 2 అంటే ఎలా రాసుకున్నామా 2 cube ఇంటూ ఈ నెంబర్ని ఎలా రాసుకున్నాం 3 ఇంటూ ఈ నెంబర్ని ఎలా రాసుకున్నామా 5. 2 cube into 3 into 5 ఎలా చేసుకున్నా సరే మనకు అదే వస్తుంది 2 cube into 3 into 5. బట్ వన్ థింగ్ ఈజ్ మన టేబుల్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎస్పెషల్లీ లార్జర్ టేబుల్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 14 to 19 ఆ టేబుల్స్ పర్ఫెక్ట్గా ఆ నెంబర్లో వస్తుందని చెప్తే మనకి ఇంకా ఫాస్ట్గా వస్తుంది. 15 మీన్స్ దట్ అది కూడా మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 3 into 5 8 means that 2 cube. సో ఫైనల్లీ ఫటాఫట్ యూ కెన్ రైట్ ఇట్ as 2 cube into 3 into 5 అనేసి వస్తుంది. వన్స్ అది రాసేసిన తర్వాత పెద్ద కష్టం ఏం కాదు. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటి +1 పవర్స్ ప్రతిదానికి +1 యాడ్ చేస్తే సరిపోతుంది. కాన్సెప్ట్ ఈజ్ సింపుల్. ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటి అగైన్ క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్గా ప్లే చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? సో లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 250. సేమ్ థింగ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లోనే మనం తీసుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంది 250. నౌ టేక్ దిస్ నెంబర్ 250 అనే నెంబర్ని ఎలా రాసుకోవచ్చాము 250 మీన్స్ దట్ ఓకే 25 ఇంటూ యాక్చువల్గా మీకు ఇంకా బెటర్గా అంటే 125 ఇంటూ 2 ఇస్ 250. 5 cube is 125 into 2 అండ్ ఓకే సో 125 సో 250 అంటే 125 టేబుల్లో వెళ్తుంది అనేసి మీకు ఐడియా వచ్చింది అనుకోండి. 125 2s 125 ఎలా రాసుకున్నాం 5 cube into 2. సో వెరీ సింపుల్ థింగ్. బట్ ఐడియా రాలేదు. లెట్స్ సే దట్ 250 అనేది మీకు 225 into 10 అనేసి వచ్చింది అనుకోండి. దెన్ యూ విల్ రైట్ ఇట్ యాజ్ వాట్ 5 square into 10 అనే నెంబర్ని ఎలా రాసుకుంటామో 5 into 2గా రాసుకుంటాం. అంటే ఏమవుతుంది 5 cube into 250 అనే నెంబర్ని ఎలా రాసుకుంటామో 2 into 5 cube గా రాసుకుంటాం. రైట్. సో ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఏమవుతుంది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ add 1 plus 1 is what 2. So 3 plus 1 next is 3 plus 1 3 plus 1 is 4. So 2 into 4 is what 8. So answer is what 8. ఓకే సో ఈవెన్ మీకు ఇది రాలేదు అనేసి అంటే 250ని ఇలా డివైడ్ చేసుకోవచ్చు. బట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ అమ్మ. మనకి ఏదో ఒక నెంబర్తో బ్రేక్ చేసుకుంటే అన్ని స్టెప్స్ మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ ద నెంబర్ 460. 460 అమ్మ. 460 అనే నెంబర్ ఉంది. ఓకే 460 మీన్స్ దట్ యాక్చువల్గా అయితే 23 2s of 460 46. సో ఇక్కడ మనం ఎలా రాసుకుంటే 46 into 10 రాసుకోవచ్చు. అంటే 23 into 2 into 10 మీన్స్ దట్ 2 into 5. 23 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అమ్మ. సో కాబట్టి మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు 460 మీన్స్ దట్ ఫస్ట్ మీరు 460 అనే నెంబర్ని మనం తీసుకుంటే 23 into 2గా రాసుకోవచ్చా లేదమ్మా? సో ఫస్ట్ ఇది ఎలా బ్రేక్ చేసుకోవచ్చు 460 అంటే 46 into 10గా రాసుకోవచ్చు. రైట్. ఇప్పుడు 46 అనే నెంబర్ని ఎలా రాసుకోవచ్చు అమ్మా 2 into 23గా రాసుకోవచ్చు. బోత్ 2 and 23 ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు 10 అనే నెంబర్ని ఎలా రాసుకోవచ్చు అమ్మా 2 into 5గా రాసుకోవచ్చు. 2 టైమ్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఏమవుతుంది 2 square into 5 into 23. 460 అనే నెంబర్ని మనం ఎలా రాసుకోవచ్చు అమ్మా 2 square into 5 into 23. మీరు ఒకవేళ బ్రేక్ చేయలేను అని అనుకుంటే ఇప్పుడు 460 అనే నెంబర్ని సెపరేట్గా ఇలా అయినా తీసుకోండి అన్నమాట. సో ఇలా అయితే మనకి ఏంటి 2తో డివైడ్ ఏదైనా ప్రైమ్ నెంబర్తో మనం కంప్లీట్గా అది డివిజిబుల్ అవ్వాలి. అంటే ఏమవుతుందమ్మా 2 2s నెంబర్ ఈస్ 2 2s 2 3s and 0. అండ్ నెక్స్ట్ ఏమవుతుందమ్మా ఇక్కడే మనం చూడొచ్చమ్మా ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై దట్ 23 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అందుకే మీకు ప్రైమ్ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్. ప్రైమ్ నెంబర్స్ తెలిస్తేనే అది బ్రేక్ చేయగలరు. సో 23 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. సో ఇది ఖచ్చితంగా 23తో డివిజిబుల్ అవుతుంది. సో 23 10s రైట్ 2 into 5. ఎక్కడో ఏదో ఒక పాయింట్ దగ్గర అయితే 23 అనే నెంబర్ ప్రైమ్ నెంబర్ అని మనకు తెలియాలి. అందుకే మీకు బిగినింగ్ క్లాస్లోనే చెప్పాను ఆల్ ఆఫ్ యూ రైట్ దట్ 1 to 100 ప్రైమ్ నెంబర్స్. 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఒక 2-3 సార్లు మీరు చూసుకున్నారు అనుకోండి ఏ ప్రైమ్ నెంబర్ అనేది మనకి ఇమీడియట్గా ఐడియా వస్తుంది. సో అంటే ఇది ఎలా వస్తుందమ్మా 2 square into 5 into 23. సో ఐ రైట్ ఇమీడియట్లీ 2 square into 5 into 23. రైట్. ఆఫ్టర్ దట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లెట్స్ సే దట్ n is అనుకోండి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనకి ఏమవుతుందమ్మా add +1 to the each power. 2 plus 1 is 3, 1 plus 1 is 2, 1 plus 1 is what 2. So 3 2s are 6, 6 2s are 12. The number of factors of 460 is what 12. Clear? Find the number of factors for 1550.
50తో రాసుకున్నాం అనుకోండి, 50తో ఏమవుతుందమ్మా, 53 150 అవుతుంది. 150 మీన్స్ దట్ 50 వస్తుంది, అంటే 3 సో డైరెక్ట్గా ఎలా అయినా రాసుకోవచ్చు, ఆర్ ఎల్స్ 25తో అయినా చేయొచ్చు. ఓకే, లేదు ఇదంతా కాదు అనేసి అంటే మీకు అర్థం కాకపోతే మనం ఏంటి 1550, సో డైరెక్ట్లీ గో విత్ దిస్ మెథడ్, కంప్లీట్లీ యువర్ చాయిస్. ఏదైనా సరే ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్గా రాసుకోవాలి. సో 5తో వెళ్ళింది అనుకోండి, 5తో డివైడ్ చేస్తే 5 3s 5 1s 0 and 31 here. So if you see that 5 3s 5 1s 0, 31 is what, a prime number. So first all of you write the prime numbers from 1 to 100. 1 to 100 మీరు prime numbers ఐడెంటిఫై చేస్తే then immediate గా మనం చేయొచ్చు అనమాట. 31 is a prime number అవుతుందా లేదమ్మా, 31. సో 31 is a prime number, divide with 31. సో అంటే 31 10 గా వస్తుంది. ఇప్పుడు 10 అనే నెంబర్ని ఎలా మనం ఫర్దర్గా బ్రేక్ చేయొచ్చు, 2 5s గా బ్రేక్ చేయొచ్చు. అంటే మొత్తం టోటల్గా 1550 అనే నెంబర్ని ఎలా చేసుకోవచ్చు అమ్మా, ఎలా రాసుకోవచ్చు, 2 into 5 square, 5 ఎనీ టైమ్స్ యూజ్ చేస్తున్నామా, 2 times 5 square into 31. Okay, so once after finding out this one value, so number of factors is equal to what, number of factors అంటే this is a very simple thing. కాన్సెప్ట్ ఇక్కడ ఇంకేం లేదమ్మా, ఓన్లీ క్యాలిక్యులేషన్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. కాన్సెప్ట్ ఈజ్ సింపుల్, పవర్ ఈజ్ 1 1 2, ఇక్కడ ఏమవుతుందమ్మా, 2 plus 1 means that 3, add to each power plus 1 is what, 2. Okay, so 2 3s are 6, 12. So the number of factors is 12.